హౌ లాంగ్ దే హోల్డ్ ఏ పొజిషన్, హౌ లాంగ్ వి హోల్డ్ ఏ పొజిషన్. ఒక పొజిషన్ని మనము ఎంతసేపు అయితే హోల్డ్ చేస్తున్నామో ఒక ట్రేడ్ని ఏదర్ ప్రాఫిట్ అవ్వచ్చు లేదా లాస్ అవ్వచ్చు. మనం లాస్ని ఎంతసేపు హోల్డ్ చేస్తున్నాం, ప్రాఫిట్ని ఎంతసేపు హోల్డ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ట్రేడింగ్ స్టైల్స్ లాగా డిఫైన్ చేస్తారు. సో ఇందులో మనం చేసే స్టైల్ ఏంది మనం తెలుసుకోవడానికి ఒకటే, మనము ఎన్ని డేస్ హోల్డ్ చేస్తున్నాం, ఎన్ని అవర్స్ హోల్డ్ చేస్తున్నాం, ఎన్ని సెకండ్స్ మనం మన ట్రేడ్ని హోల్డ్ చేస్తున్నాం, ప్రాఫిట్ అని అవ్వచ్చు లాస్ అని అవ్వచ్చు. సో ఈ ట్రేడింగ్ స్టైల్స్ని డిఫైన్ చేసేది మనం చేసే ట్రేడ్ హోల్డ్ అనమాట. మనం చేసే ట్రేడ్ లైక్ ఎలా అంటే, ఒక ట్రేడ్ మనం తీసుకున్నామంటే అది ఎగ్జిట్ అవ్వడానికి మనకి ఎంత టైం పడుతుంది, అది ప్రాఫిట్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, లాస్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, ఎంతసేపు ఏ రేంజ్లో అనేది మనం స్టాప్ లాస్ ఏ రేంజ్లో అనేది మనం టార్గెట్ పెడుతున్నాం, ఆ స్టైల్స్ని డిఫైన్ చేస్తారనమాట ట్రేడింగ్ స్టైల్స్ లాగా. సో మనం ట్రేడింగ్ స్టైల్స్ మాట్లాడుకుంటే స్కాల్పర్స్, డే ట్రేడర్స్, స్వింగ్ ట్రేడర్స్, పొజిషనల్ ట్రేడర్స్, మొమెంటమ్ ట్రేడర్స్, రేంజ్ బౌండ్ ట్రేడర్స్, న్యూస్ ట్రేడర్స్, సోషల్ ఆర్ సిగ్నల్ ట్రేడర్స్. సో ఈ టైప్ ఆఫ్ ట్రేడర్స్ ఉంటారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఇంట్రెస్టింగ్ చూపించేది స్కాల్పింగ్ ఆర్ డే ట్రేడర్, ఇంట్రాడే అనమాట. సో స్వింగ్ ట్రేడింగ్ వచ్చేసి పొజిషనల్ స్వింగ్ ట్రేడింగ్, అది డిఫరెంట్ సినారియో. మనం లైక్ నేను చెప్తా ప్రతిదీ మనం చేసే ట్రేడ్ని బట్టి ఈ సినారియోస్ వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్కాల్పర్స్ తీసుకుంటే, ఈ స్కాల్పర్స్ మనం ఎలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రేడ్ తీసుకుంటున్నా, స్కాల్పింగ్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఒక 10,000 పెట్టి ఒక నిఫ్టీ ప్రీమియము 50 రూపీస్లో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎద్దామని 50 రూపీస్లో ఉంది. ఆ నిఫ్టీ ప్రీమియము 50 రూపీస్ది నేను 10,000 పెట్టి నేను ఒక 3 లాట్స్ 4 లాట్స్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ 4 లాట్స్ 5 లాట్స్ తీసుకున్నా. అది ఒక 5 రూపీస్ 50 కాస్త 60 అయింది అనుకో, నాకు 10 పాయింట్స్ వస్తాయి అనమాట. నేను పెట్టిన 10,000కి 10 పాయింట్స్కి అంత ప్రాఫిట్ అనిపించదు. సో అదే నేను 10,000 ప్లేస్లో 10 lakhs, 20 lakhs, 50 lakhs, 5 lakhs అలా పెట్టి నేను ట్రేడ్ చేశాను అనుకో, నాకు ఆ 5 పాయింట్స్ చాలు, ఆ 10 పాయింట్స్ చాలు. ఒక 50,000, 10,000, ఒక 1 lakh ఆ రేంజ్లో ఒక మూమెంటం అనమాట. ఆ డికే అవ్వకుండా. అది ఎప్పుడైనా మనము ఎక్స్పీరియన్స్ మ్యాటర్ చేస్తుంది. ఎక్స్పీరియన్స్ మ్యాటర్ చేసిన తర్వాతనే మనీ మ్యాటర్ చేస్తుంది. అది ఎంత మనకు 10, 15, 20 years ఎక్స్పీరియన్స్, టైమింగ్, మూమెంటము, ప్రైజ్ యాక్షను, మన వాల్యూమ్స్, ఇవన్నీ పర్టికులర్గా ఇవన్నీ చూసుకొని స్కాల్పింగ్ చేస్తుంటారు. సో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు స్కాల్పింగ్లోకి వెళ్ళొద్దు, చాలా డేంజర్ అది. ఎందుకంటే నీకు ప్రాఫిట్ అంతే ఉంటుంది, లాస్ అంతే ఉంటుంది. ఎందుకంటే నువ్వు హై అమౌంట్తో మనం ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి చాలా లాస్ ఉంటుంది. సో స్కాల్పర్స్ అంటే ఏం లేదు, పెట్టినెంబటే తీసేయాలి. అది లాస్ అయినా అవని ప్రాఫిట్ అవని. లాస్ వచ్చేసరికి వాళ్ళు చిన్న చిన్న పాయింట్స్ పెడతారు స్టాప్ లాస్గా, అవి ఈజీ హిట్ అయిపోతాయి మనకి. ఫర్ సపోజ్ మనం ఒక ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, ఒక 10 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టినా కానీ అది వచ్చేసి హిట్ చేసి వెళ్ళిపోతుంది, టార్గెట్కి వెళ్ళిపోతుంది మళ్ళీ. సో అది ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. ఆ స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా నువ్వు పెట్టాలంటే స్కాల్పర్స్ ఈజీగా, లాస్ అంతే ఉంటుంది వాళ్ళకి, ప్రాఫిట్ కూడా అంతే ఉంటుంది. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఎక్స్పీరియన్స్ మ్యాటర్ చేస్తుంది. ట్రేడింగ్ సైకాలజీలో ఎక్స్పీరియన్స్ మ్యాటర్ చేస్తుంది. మనీ తర్వాత మ్యాటర్ చేస్తుంది, ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ మ్యాటర్ చేస్తుంది. సో ఈవెన్ డే ట్రేడర్కి వస్తే ఇంట్రాడే. సో ఈ ఇంట్రాడే మనం అందరం చేసేది. ఇంట్రాడే ఇప్పుడు మనం ఏం చేస్తాం, బయింగ్ చేసి పెడతాం చిన్న చిన్న లాట్స్, 10 లాట్స్, 5 లాట్స్, 20 లాట్స్, 5 లాట్స్ అలా బై చేసి పెడతాం. బై చేసి ఒక 20 పాయింట్స్ 10 పాయింట్స్ స్టాప్ లాస్ ఇచ్చేసి పెట్టేస్తాం. ఒక 50 పాయింట్స్ 30, 100 పాయింట్స్ టార్గెట్ కోసం చూస్తుంటాం అనమాట. అది మన డే ఎండ్ అయ్యేలోపు మనం తీసేస్తాం. అది డే ఎండ్ అయ్యేలోపు 3:30 లోపు మనం ట్రేడ్ తీస్తాం. అంతసేపు మనం కొంచెం 1 hour 2 hour అంత మూమెంటంలోనే మనం సేమ్ స్కాల్పర్స్ తర్వాత డే ట్రేడర్స్ అనమాట. అలా పెట్టేస్తారు. ఇంత ప్రాఫిట్ రాగానే అది కూడా మూమెంటం అనమాట, లైక్ మూమెంటంతో తీసేస్తారనమాట. సో డే ట్రేడింగ్కి వస్తుంది. స్వింగ్ ట్రేడింగ్ అంటే నువ్వు సెల్ చేయొచ్చు, బై చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సమ్ వీక్స్ అనమాట. నువ్వు ఈ డే పెట్టుకొని ఉండొచ్చు, నెక్స్ట్ డే ఎగ్జిట్ అవ్వచ్చు. BTST అంటే రెస్ట్ బీటీ. సో నువ్వు ఇప్పుడు బై చేసి
రేపు మార్కెట్ ఇప్పుడు బై చేసావు అనుకో, రేపు మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుంటే రేపు మార్కెట్ పైకి వెళ్తే నీకు ప్రాఫిట్ వస్తుంది. సో నువ్వు వన్ డే హోల్డ్ చేయొచ్చు. సో దాన్ని స్వింగ్ పొజిషనల్ కంటే నువ్వు లాంగ్ షార్ట్ అని ఉంటుంది. నువ్వు నిఫ్టీ ఫ్యూచర్ బై చేసినావు అనుకో, నీకు అది మంత్లీ ఎక్స్పైర్ ఉంటుంది కాబట్టి మంత్లీ దాకా నువ్వు హోల్డ్ చేసుకోవచ్చు. సో ఈ మూమెంటం వెరీ వెరీ ఇంపార్టెంట్. స్కాల్పర్స్కైనా, డే ట్రేడర్స్కైనా, స్వింగ్కైనా, మూమెంటంకైనా, ఎవరికైనా మూమెంటం అనేది చాలా ఇంపార్టెంట్. మూమెంటం ట్రేడర్స్ అంటే ఇలా ఒక పొజిషన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంటుంది. సపోర్ట్ దగ్గర రాగానే మార్కెట్ మూమెంట్ అంటే జనాలు చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తారు. అప్పటి వరకు నువ్వు ఓపిక పట్టాలి, హోల్డ్ చేయాలి. నీ పొజిషన్ని, నీ మనీని అన్నింటినీ, నీ సైకాలజీ అన్నింటిని హోల్డ్ చేసి ఆ సపోర్ట్ రాగానే నువ్వు బై చేయాలి. అప్పుడు నీకు మూమెంట్ అనమాట, సమ్మన్ మూమెంట్ వచ్చేస్తుంది. ఆ మూమెంటం ట్రేడర్స్ అంటారు. ఆ మూమెంట్ని క్యాప్చర్ చేస్తారు వాళ్ళు. మళ్ళీ వెయిట్ చేస్తుంటారు, మూమెంట్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఓకేనా. రేంజ్ బౌండ్ ట్రేడర్స్, ఈ రేంజ్ బౌండ్ ట్రేడర్స్ చాలా ఇంట్రెస్టింగ్. అది నాకు నచ్చేది. రేంజ్ బౌండ్ ట్రేడర్స్ ఒక రేంజ్ని డ్రా చేసుకుంటారు. ఒక రేంజ్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిగ్ క్యాండిల్ ఉంది, ఆ బిగ్ క్యాండిల్ హై, ఆ బిగ్ క్యాండిల్ లోని డ్రా చేసుకొని ఆ మధ్యలోనే ఆ పైన సెల్ చేస్తారు, కింద సెల్ చేస్తారు. ఎడ్దామని ఆ రేంజ్లో సెల్ చేస్తారు. నీకు ప్రైస్ కన్సల్టేషన్ అవుతూనే ఉంటుంది. ఆ రేంజ్ దాటదు. ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్ దాటిందంటే పైన పొజిషన్ ఎగ్జిట్ అయిపోతారు, కింద ప్రాఫిట్ ఉంటుంది. సెల్లర్స్ అనమాట. ఈ రేంజ్ బౌండ్ని క్యాప్చర్ చేసుకునే వాళ్ళంతా సెల్లర్స్. ఓకేనా. అది గుడ్ థింగ్ యాక్చువల్గా. మన ఛానల్ పేరు కూడా స్టాక్ హెడ్జ్. మన ఛానల్ కూడా మనం ఏం చేస్తామంటే సెల్లింగ్ చేస్తాం. సెల్లింగ్ విత్ హెడ్జ్ లేనిది స్టాక్ మార్కెట్లో చాలా డేంజర్. అది హెడ్జింగ్ లేనిది. ఒక సముద్రంలో పడవ ఉంది కానీ తోలుతానికి ఇంజన్ లేనట్టు ఉంటుంది అది. సో అంత ఇంపార్టెంట్ హెడ్జింగ్ అనేది. ఓకేనా. సో నెక్స్ట్ సోషల్ ఆర్ సిగ్నల్ ట్రేడర్స్. ఈ సోషల్ ట్రేడర్స్ ఏంటంటే లైక్ సోషల్ మీడియా వాళ్ళది న్యూస్ ట్రేడర్స్ కూడా దాని కిందకి వస్తారు. అని చెప్పింది నీ సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో లైక్ ఇలా జనాలు మాట్లాడుకోవడము, రేపు ఇది జరుగుతుంది, రేపు వార్ వస్తుంది, సంథింగ్ అలా. సో అలాంటి డిఫరెంట్, అది తక్కువ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా న్యూస్ ట్రేడర్స్ అనుకోండి, అసెంబ్లీలో బడ్జెట్ ఉంది, అది న్యూస్ కిందకి వచ్చేస్తాయి. ఈరోజు ఉంది, ఆ రోజు చాలామంది ఇంట్రెస్టింగ్ ఉంటారు అనమాట. అప్పుడు ఇవన్నీ ఏం పనికిరావు, న్యూస్ బేస్డ్ ట్రేడింగే పనికి వస్తుంది అప్పుడు. ఓకేనా. అలా ఇప్పుడు సోషల్ నెట్వర్క్లో, ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంటాయి. ఈ బడ్జెట్ ఇలా వస్తుంది, ఈ బడ్జెట్ రైల్వే స్టాక్ పెరుగుతుంది, సోలార్ స్టాక్స్ పెరుగుతాయి, ఐటీ స్టాక్స్ పెరుగుతాయి అంటే బల్క్ అనమాట. లైక్ పబ్లిక్ కన్వర్ట్ చేయడాన్ని ఇవ్వంటారు అనమాట. సో ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఏ స్టైల్స్ ఏది మనకు అవసరం లేదు. మనం ఒక ట్రేడ్ తీసుకున్నాం, ఒక ట్రేడ్ చేస్తున్నాం. ఫస్ట్ మనం ఎందులో కంఫర్ట్గా ఉన్నాం, ఎందులో అయితే మనకి ప్రాఫిటబుల్గా ఉన్నాం, ఏదర్ స్వింగా, ఏదర్ పొజిషనలా, ఏదర్ రేంజ్ బౌండ్ ట్రేడా, లేదంటే డే ట్రేడింగా, స్కాల్పింగా, మనం దేంట్లో అయితే కంఫర్టబుల్గా ఉన్నాం అది కంటిన్యూగా చేసుకుంటూ పోదాం. వాడు చెప్పిండని దీంట్లోకి దూరి, దీన్ని చెప్పిన అవసరం లేదు. నువ్వు స్వింగ్ ట్రేడింగ్ చేయి, ఒకరోజు హోల్డ్ చేయి, ఒకరోజు నీకు అనిపిస్తే నువ్వు చేయొచ్చు, తప్పులేదు. బట్ రిస్క్ మేనేజ్మెంట్తో ప్రాఫిటబుల్గా మంచిగా నీట్గా మనం చేసుకున్నాం అనుకో, సక్సెస్ఫుల్గా ఉంటాం. ఓకేనా. థ్యాంక్ యూ.